ఓన్లీ 1 minute సార్. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ ప్రైవేట్ స్కూళ్ళు ప్రమాణాలు పాటించట్లేదు అనే విషయాన్ని సభ దృష్టికి తీసుకొస్తున్నారు అధ్యక్ష. కార్పొరేట్ స్కూల్లో చదువు ఉంటుందని అడ్వర్టైజ్మెంట్లు చూసి ప్రజలు శక్తికి మించిన ఖర్చు చేస్తా ఉన్నారు అధ్యక్ష. డబ్బులు లేకపోయినా బిడ్డల భవిష్యత్తు బాగుంటుందని అప్పుల పాలు అవుతా ఉన్నారు. విద్యారంగ వ్యాపారంలో చేరి విద్యా వ్యాపారంలో వెలువెల్లాడిపోతాను అధ్యక్ష. నా ప్రశ్నలు సూటిగా ఉన్నాయి అధ్యక్ష. ఈ ఇరుకు గదులుండి గాలి వెలుతురు లేని భవనాలకు వాటిల్లో నడిపేటువంటి ప్రైవేట్ స్కూళ్లకు అసలు అనుమతులు ఎలా వస్తున్నాయని ప్రశ్నిస్తా ఉన్నాను అధ్యక్ష. అసలు వెతికినా కనిపించినటువంటి ఆట స్థలాలు ఉంటే వీటికి ఇంత స్థలం ఆట స్థలం ఉంటేనే మనం పర్మిషన్ ఉంటుందా లేదా అన్న విషయాన్ని ప్రభుత్వం నిర్వచించిందే అని అడుగుతా ఉన్నాను. నిబంధన ప్రకారంగా ఎంత ఫీజు తీసుకుంటున్నారో ప్రైవేట్ స్కూళ్ళల్లో కాలేజీల్లో అనేటువంటి ప్రకటించాల్సిన అవసరం, వాళ్ళ బయట బోర్డు పెట్టాల్సిన అవసరం ఉందా లేదా అని ప్రశ్నిస్తా ఉన్నాను అధ్యక్ష. అంతేకాకుండా ఈ పుస్తకాల కోసం స్పెషల్ ఫీజులు, లైబ్రరీ ఫీజులు, ల్యాబ్ ఫీజులు, యూనిఫామ్ ఫీజులు ఇవన్నీ కూడా అనుమతులు ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా అని నేను మంత్రి గారిని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అగ్నిమాపక అనుమతులు 50% స్కూళ్లకు లేవు అని నా కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి నా అనుభవం చెప్తా ఉంది అధ్యక్ష. మరి వీళ్ళకు ఎందుకు రెన్యువల్ చేస్తా ఉన్నారు? రెన్యువల్ చేసే సందర్భంలో వీటిని కఠినంగా చూస్తారా లేదా అని నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అన్నింటికంటే ముఖ్యమైనది అర్హత కలిగిన ఉపాధ్యాయులు ఉండట్లేదు ప్రైవేట్ స్కూళ్లలో. ప్రైవేట్ స్కూళ్లకు రెన్యువల్ చేసే సందర్భంలో ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి అర్హతలు ఉన్నాయా, వాళ్ళకు జీతాలు సరైన సమయంలో ఇస్తున్నారా అనే విషయాన్ని చూస్తారా లేదా అని మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాను అధ్యక్ష. ఇన్ని అవకతవకలుండి కూడా పర్మిషన్లు వచ్చినప్పుడు నేను ఒక్క విషయాన్ని మాత్రం చెప్తాను అధ్యక్ష. ఒకే ఒక విషయాన్ని, మన ప్రభుత్వ స్కూళ్ల మీద మంత్రి నారా లోకేష్ గారు విద్యారంగంలో సంస్కరణలు చేస్తామన్న ఆలోచన ప్రశంసిస్తా ఉన్నాను. ఆయన ఒక మాట అన్నారు అధ్యక్ష, మన విద్యా వ్యవస్థని గవర్నమెంట్ స్కూల్ని సమూలంగా మార్చబోతా ఉన్నాం. ఒకరోజు వీటి కోసం వీటిలో సీట్లు కావాలని ఎమ్మెల్యేల దగ్గరికి రికమెండేషన్లకు వస్తామన్నది నా మనసుకు బాగా హద్దుకుంది అధ్యక్ష. తల్లికి వందనం ఇస్తున్న ఈ సందర్భంలో ఈ ప్రైవేట్ స్కూళ్ళ వ్యవహారాల మీద వాళ్ళు పాటించాల్సిన నియమ నిబంధనల మీద కఠినమైన చర్యలు తీసుకుంటే తప్ప పేదవాడు మోసపోయే పరిస్థితి ఉండకూడదని మీ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష. నమస్కారం.